చాలా ఎమోషనల్ అనిపించింది నాకు. 5 minutes వాయిస్ రికార్డ్ పెట్టిండు. లిటరల్లీ నాకు కళ్ళల్లో నుంచి నీళ్ళు అయితే నిజంగా ఆగలేదు. లాగా ఉండే నార్మల్గా. ఏ క్లాస్ అప్పుడు? 6th ఉండే అన్న. అప్పట్లోనే స్టార్ట్ అయింది. జస్ట్ నువ్వు ఫోన్స్ మాట్లాడుతుంటే ఇట్లా వీడికెళ్ళి మాట్లాడుతుంటే ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతుండే అన్న 3-4 kilometers. చేసిందని చెప్తాను. నేను ఇట్లా టైం పాస్ చేస్తుంది, నీ ముందు ఆల్రెడీ కొంతమందిని వాడుకుని వదిలేసింది అని చెప్పి నీకు చెప్పారు మీ దోస్తులు. ఉన్నప్పుడు బరాబర్ కరెక్ట్ ఉంటుంది బై. నేను ఏ రోజు ఫోన్ తీసుకొని చెక్ చేయలేను, ఏ రోజు ఫోన్ తీసుకొని చెక్ చేయలే. అంత నమ్మకం ఉంది. మీ దోస్తులు అప్పటికి అన్నిసార్లు తను కరెక్ట్ కాదని చెప్పినా అప్పటికి నమ్మకం ఉంది. బయట పెట్టారు అంటే చాటింగ్ చేసిరా, చాటింగ్ చేయడం అంటే తను వేరే వాళ్ళతో చాటింగ్ కొంచెం బ్యాడ్గా న్యూడ్గా. ఏమైందంటే మగాడు ప్రేమిస్తే ఇంత గుడ్డిగా ప్రేమిస్తాడు. తన ఫ్రెండ్స్ మనోడికి ప్రూఫ్లు కూడా చూపించారంట, తన న్యూడ్ పిక్స్ వేరే వాళ్ళకి సెండ్ చేసినట్టు. అయినా మనోడు నమ్మకుండా తన అట్లాంటిది కాదు మీరే తప్పని చెప్పి వాళ్ళందరినీ ఎదిరించి తనే కావాలని కోరుకుంది. అది ఒక మగాడి ప్రేమ. అంటే మా అమ్మని మా డాడీని కూడా అంత నేను తీసుకోలే. మనం ఇవ్వంతోని ఇచ్చేయమన్నా ఫస్ట్. డార్లింగ్, ఇప్పుడున్న జనరేషన్ ఎట్లాంటిదంటే వాడుకోవాలో వదిలేం కాదు. రోడ్లో ఆపోజిట్ రోడ్లు ఉంది. నువ్వు ఎక్కడైతే ఓయో అన్నావో ఆ ఓయో దగ్గర మీ గర్ల్ ఫ్రెండ్. హాయ్, హలో, వాట్సాప్, ఇన్స్టాన్, యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ స్టోరీస్. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది, నేను మా శ్రీశైలం వ్లాగ్లో మీకు ఆల్రెడీ చెప్పిన, మనకు ఒక బ్రో తన బ్రేకప్ స్టోరీ అయితే డిఎం చేశాడు, వాయిస్ మెసేజ్ పెట్టాడు, నెక్స్ట్ వీడియో అది వస్తుందని చెప్పేసి మీకు ఆల్రెడీ చెప్పినా కదా. సో ఈరోజు అయితే మన బ్రో దగ్గరికి వచ్చేసిన. హాయ్ బ్రో, ఎట్లా బాగున్నాను? అంతా మంచిగానే. సో బ్రో, మీ బ్రేకప్ స్టోరీ నాకు డిఎం చేశారు, వాయిస్ రికార్డ్గా పెట్టారు కదా, చూశాను, నేను విన్నాను, చాలా ఎమోషనల్ అనిపించింది. వింటున్నా నాకే చాలా ఎమోషనల్ అనిపించింది. ఫస్ట్ వీడియో మీదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. అది ఎట్లా పోతుందో ఇంకంతా మీ చేతిలో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్లో వస్తున్న ఫస్ట్ బ్రేకప్ స్టోరీ అయితే మన బ్రదర్ది అనమాట. వింటుంటేనే చాలా అంటే చాలా ఎమోషనల్ అనిపించింది నాకు. 5 minutes వాయిస్ రికార్డ్ పెట్టిండు. లిటరల్లీ నాకు కళ్ళల్లో నుంచి నీళ్ళు అయితే నిజంగా ఆగలేదు. చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయినా నేను. డార్లింగ్, చెప్పు, అది ఎట్లా స్టార్ట్ అయింది, ఏంటి? ఏం లేదు, మనం ఇక్కడ ఏరియాలో ఉంటుండే అన్న, మా ఏరియాలో ఇద్దరం ఒకటే స్కూల్ చదువుకున్నాం ఫస్ట్లో. చిన్నప్పటి నుంచి కలిసాను ఇద్దరు. అంటే ఆమె 1 year చదివింది అంతే. దాని తర్వాత ఆమె వేరే స్కూల్కి వెళ్ళిపోయింది. మళ్ళీ 1 year చదివింది. దాని తర్వాత అప్పటికి మాకు లవ్ లేదన్న, జస్ట్ ఏదో ఫ్రెండ్స్ లాగా ఉండే నార్మల్గా. ఏ క్లాస్ అప్పుడు? 6th ఉండే అన్న. అప్పట్లోనే స్టార్ట్ అయింది. జస్ట్ నాకు లవ్ లేకుండా ఆమె జస్ట్ ఇన్ఫాచ్యుయేషన్ లెక్క ఉండే అన్న. అయితే మళ్ళీ ఇక నేను హాస్టల్కి వెళ్ళిపోయినా అన్న 3 సంవత్సరాలు. దాని తర్వాత నేను మామూలు హాలిడేస్కి వస్తాం కానా, అప్పుడు టిక్-టాక్ ఉండే అన్న. అప్పుడు మన దగ్గర కాంటాక్ట్ నెంబర్లు ఎవరు లేకపోతుండే, మన దగ్గర ఫోన్లే ఉండకపోతుండే కానీ అప్పుడు జనరేషన్. నా టిక్-టాక్ ఉండే. ఆ టిక్-టాక్ టైంలో ఒక మెసేజ్ పెట్టింది ఇట్లానే. నా ఐడియా ఎట్లా తెలుసుకుందో నాకు బి తెలియదు అన్న. అప్పుడు నేను జర్ర చిన్న వీడియోలు చేస్తుండే అన్న, ఇట్లా మనోళ్ళ నాలీలని చూసి మెల్లగా చేస్తుండే. చిన్న వీడియోలు చేస్తుండే, జర్ర కొంచెం వైరల్ అయ్యిండే ఆ వీడియోలు. అయితే అది మెసేజ్ పెట్టింది, హాయ్ బాస్ అన్ని బాగున్నావు అట్లా ఇట్లా అని చెప్పి సంథింగ్ మెసేజ్ పెట్టింది. నార్మల్గా చాటింగ్ చేసింది, బాగున్నా అది ఇదని, గుర్తున్నావు అంటే గుర్తున్నా అన్న అది ఇదని చెప్పిన అన్న. దాని తర్వాత అప్పటికి మనకు తెలియదు అన్న, ఆమెకి వెనకాల ముంగట ఎవరైనా లవర్స్ ఉన్నారా మనకు తెలియదు. మనం ఏ రోజు కాలే అయితే నార్మల్గా చాటింగ్ చేసింది కొన్ని రోజులతో కలుద్దాం అన్నది. ఇట్లా నీతో మాట్లాడినప్పటికీ నువ్వు కనుక్కోలే ఎవరు సింగిల్ అని చెప్పేసి నువ్వేం కనుక్కోలే? అప్పటికి కనుక్కోలేనా? గుడ్డిగా వెళ్ళిపోయినా నార్మల్గా. అయితే కలుద్దామా అది అని చెప్పి, ఎందుకు కలవడం ఎందుకు అంటే అప్పటికి మనకు భయమనా, మనం ఎవరిని ఇట్లా గెలగకపోతుండే. ఇంకోటి భయం, ఇంకోటి మనం ఆడవాళ్ళతో మాట్లాడను చాలా భయపడుతుండే. ఇంకా మా ఇంట్లో తెలిసిన కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అట్లా అని చెప్పి మా డాడీ అంటే మస్తు భయపడుతుండే. అట్లా అని చెప్పి వద్దని చెప్పి అనుకున్నా. అయితే కలుద్దాం అది ఇది అని చెప్పి ఫోర్స్ చేసింది. సరే అని చెప్పి పార్క్లో కలిసినామన్నా. మా ఇంటి దగ్గర చాలా పెద్ద పార్క్ ఉంది ఒకటి, ఆ పార్క్లో కలిసినామన్నా.
కలిసిన తర్వాత మామూలుగా మాట్లాడుకున్నాము, కొంచెం క్లోజ్గా మాట్లాడింది. ఒక క్లోజ్ ఫ్రెండ్ ఎట్లుంటారు అట్లా చేతులు గీతులు వేసుకుంటా మాట్లాడింది అన్న. అప్పుడే షో స్టార్ట్ అయింది. అప్పటికి నాకు అర్థం కాలే అన్న. అప్పటికి నాకు లవ్ అనే పేరు తెలుసు కానీ అంత క్లారిటీ లేదు. లవ్ అంటే ఉంటుందా, ఆ పేరు మాత్రం తెలుసు, ఆ ఎమోషన్ ఎట్లుంటుందో తెలియదు మనకి, అదే ఏజ్కి తెలియదు. అయితే ఇంకా దాని తర్వాత ఏం చేసిన అంటే సరే అని చెప్పి డైలీ చాటింగ్ చేస్తుంది, ఫోన్స్ మాట్లాడుతుంది, వీడియో కాల్ మాట్లాడుతుంది. నేను ఫోన్స్ మాట్లాడుతుంటే ఇట్లా వీడికెళ్ళి మాట్లాడుతుంటే ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతుండే అన్న 3-4 కిలోమీటర్స్. అంటే అంత డీప్గా నేను వెళ్ళిపోయినా ఆమెతోటి. అంటే నువ్వు తన కాల్లో ఉన్నప్పుడు మాట్లాడుకుంటే అట్లా 3-4 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళిపోతుండే. అంత మాయలో దిగిపోయినా పిచ్చి అయిపోయినా. స్టార్ట్ అయింది నా తరఫు నుంచి ఒక లవ్ పుట్టడం స్టార్ట్ అయింది. కానీ ఏ రోజు ఆమె నాకు చెప్పలే, నేను ఆమెకు చెప్పలే. అయితే చూసి ఆమెనే ఒకరోజు మళ్ళీ పార్క్ దగ్గర పిలిచి చెప్పింది, నేను ఇట్లా లవ్ చేస్తున్నా అది ఇది అని చెప్పింది. నాకు ఆ ఎమోషన్ తెలియదు అన్న. లవ్ అంటే తెలుసు, ఏదో పైన ఇట్లా ముద్దులు పెట్టుకుంటారా సంథింగ్ తెలుసు నాకు. దాని తర్వాత సరే అని చెప్పి నేను కూడా డన్ అయినా, ఆమె కూడా డన్ అయింది. చాలా అంటే చాలా క్లోజ్గా మాట్లాడుకున్నామన్నా. ఒక్కొక్కడు చెప్పడం స్టార్ట్ అయింది, అరే ఆమె ఇట్లారా అని చెప్పి మా దోస్తులు చాలా మంది చెప్తుండే. అంటే తను ఇట్లా మంచిది కాదురా, తన క్యారెక్టర్ ఇట్లా నీకు ముందు వేరే వాళ్ళని లవ్ చేసింది అని చెప్తుంది, నేను ఇట్లా టైం పాస్ చేస్తుంది, నీ ముందు ఆల్రెడీ కొంతమందిని వాడుకుని వదిలేసింది అని చెప్పి నీకు చెప్పారు మీ దోస్తులు. మా దోస్తులు ఇంటికాడ ఉన్న వాళ్ళు చెప్పారు. నేను నమ్మలే, నేను కళ్ళతో చూసేంత వరకు నేను నమ్మలే అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే వేరేవాడు ఒక ప్రూఫ్ కూడా చెప్పింది. సరే అప్పుడు ఏదో అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఆమెను అడిగి ఎందుకు ఇబ్బంది పెట్టాలి, ఒకవేళ నిజం కాకపోతే తను బాధపడుతుంది కదా అని చెప్పి నువ్వు ఆగినావు. నమ్మకం పోతుంది. నాతో ఎప్పుడైనా నమ్మకం ఉండాలంటే కూడా నమ్మకం పోతుంది ఆమెతో. బాయ్స్ అనేటోళ్ళు ఎట్లుంటారంటే మీ మీద నలుగురు మీరు తప్పు అని చెప్పినా అదొక వీళ్ళు చెప్పేది ఏంది, మనం కళ్ళతో చూస్తే అది నమ్మాలి, లేదంటే తనని అడిగి బాధ పెట్టద్దు అనే పర్స్పెక్టివ్లో ఎప్పుడు అబ్బాయిలు ఉంటారు. ఈరోజు ఆ టైంలో మన బ్రో కూడా అదే చేసిండు. అయితే ఉండే అన్న, ఉన్నప్పుడు ఇక దాని తర్వాత సరే అని చెప్పి నేను ఏ రోజు అడగలే అన్న, ఏ రోజు బాధ పెట్టలే, ఏదో ఇబ్బంది పెట్టలే. సినిమాలకు తిరిగినాం, షికార్లకు తిరిగినాం, మంచిగా తిరిగినాం, బస్సు వాళ్ళు చాలా మంది ఒక్కొక్కలాగా చెప్పినా కూడా నేను ఏ రోజు పట్టించుకోలే. నాతో ఉన్నప్పుడు బరాబర్ కరెక్ట్ ఉంటుంది బై. నేను ఏ రోజు ఫోన్ తీసుకొని చెక్ చేయలే, అంత నమ్మకం ఉంది. మీ దోస్తులు అప్పటికి అన్నిసార్లు తను కరెక్ట్ కాదని చెప్పినా అప్పటికి నమ్మకం ఉంది. అప్పటికి మనం కొంచెం టిక్టాక్లో కొంచెం ఫేమ్ ఉండే అన్న, కొంచెం ఎక్కువ ఉండే. ఆ టైంలో చాలామంది మెసేజ్లు పెట్టినా నేను ఎవరికి రిప్లైలే. ఆమెకు చూస్తుండే నా ఫోన్ తీసుకొని, నా ఐడి కూడా ఆమె దగ్గర ఉండే. అంటే తన విషయంలో నువ్వు అంత జెన్యూన్ ఉండా. దాని తర్వాత ఇంకా ఒక్కొక్కడు ప్రూఫ్స్ బయట పెట్టేసరికి నాకు మైండ్ అర్థం కాలే. అంటే ప్రూఫ్స్ అంటే ఎట్లాంటి ప్రూఫ్స్ బయట పెట్టారు? అంటే చాటింగ్ చేయడం, అంటే తను వేరే వాళ్ళతో చాటింగ్ కొంచెం బ్యాడ్గా మూడ్గా చాటింగ్ చేయడం. అచ్చా వా అట్లా అయిపోయిందన్న. ఎట్లా తీసుకున్నాడా? ఇంకా నేను అప్పటికి నేను నమ్మలే అన్న. ఏంటి నీకు ఆ ప్రూఫ్ చూపించిన నమ్మలే? అంటే ఆమె నాకు చెప్పిన విషయం ఏంటంటే, మగాడు ప్రేమిస్తే ఇంత గుడ్డిగా ప్రేమిస్తాడు. తన ఫ్రెండ్స్ మనోడికి ప్రూఫ్లు కూడా చూపించారంట, తన న్యూడ్ పిక్స్ వేరే వాళ్ళకి సెండ్ చేసినట్టు. అయినా మనోడు నమ్మకుండా తన అట్లాంటిది కాదు, మీరే తప్పు అని చెప్పి వాళ్ళందరినీ ఎదిరించి తనే కావాలని కోరుతుంది. అది ఒక మగాడి ప్రేమ. అప్పటికి ఆమె ఏం చెప్పిందంటే, ఇట్లా నావని ప్రూఫ్ ఏంది, అవి మార్ఫింగ్ చేసి ఉంటారు, లేదంటే నేను చాటింగ్ చేయాలి, అది ఫేక్ అకౌంట్, నా ఐడి వేరే వాళ్ళ దగ్గర ఉన్నట్టుంది. అప్పుడు మా ఫ్రెండ్కి ఇచ్చిన, మా ఫ్రెండ్ ఇట్లా చాలా మందికి ఇట్లా చాటింగ్ చేసిందంట, వేరే వాళ్ళు కూడా నాకు మెసేజ్ పెట్టిరు అన్నట్టు మాట్లాడి. సరే కదా, సరే ఆ మాట అంటుంది కదా, మనతో ఉంటుందని ఒక నమ్మకం, ఫుల్ కాన్ఫిడెన్స్ ఉండే అన్న. ఎట్లా లవ్ చేసిన అంటే మా అమ్మని మా డాడీని కూడా అంత నేను తీసుకోలే. అంత హార్ట్ పైనకి ఏ రోజు. ఎన్ని ఇయర్స్ రిలేషన్షిప్ మీద? 3 years అన్న. అంటే ఆమె నేను లవ్ చేసి 3 years కరెక్ట్. 3 years రిలేషన్షిప్కి నువ్వు చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన అమ్మా నాన్న కూడా లైట్ అనుకున్నావు. ఆ టైంలో లైట్ అనుకున్నా. లైట్ అనుకునే, ఇంట్లో మాట నాకు పోతుండే, ఎవరు మాట నాకు పోతుండే.
దాని తర్వాత ఒక రోజు ఏమైపోయిందంటే నేను మా దోస్తులు ఇట్లానే అప్పుడప్పుడు చిన్నగా ఏదో ఇట్లా బ్రీజర్ తాగడం అలవాటైందన్న. ఇట్లా దోస్తులు చేయించారు ఇక తెలుసుగా అన్న, చేయించడం అలవాటైతే సరే అని చెప్పి తాగడానికి వెళ్ళినామన్న. వాళ్ళు కొంతమంది మంద ఐటోళ్ళు ఉన్నారు, కొంతమంది బ్రీజర్. అయితే ఆల్రెడీ మన ఫ్రెండ్షిప్లో కూడా చాలా దోకా పడ్డదన్న, చాలా మంది దోకా చేసారు. ఇంకా దోస్తాన్లో చాలా పెద్ద దోకా పడ్డా, చాలా అంటే నేను ఇంతవరకు ఒక్కనికి కూడా మోసం చేయలేనా. నాకు మోసం చేసిన వాళ్ళు లిస్ట్ ఉంది. ఇంతవరకు నేను ఒక్కని మోసం చేసిన అని చెప్పమనన్నా, ఆ వీడియో ముంగలు తీసుకురమ్మను నేను చేసిన అని అప్పటికప్పుడు నాకు గొంతు కోసేసేదన్నా. బరాబర్ చెప్తున్నాను, ఇప్పుడు వరకు ఎవరిని మోసం చేయలేను. ఆఖరికి అమ్మాయితో కూడా ఎవరితో మోసం చేయలే. మనం ఎవరితో ఇది చేయమన్నా ఫస్ట్. ఇప్పుడున్న జనరేషన్ ఎట్లాంటిదంటే వాడుకోవాలో వదిలేం కాదు. అట్లా అనుకుంటేనే దోస్తాన్లో అయినా ప్రేమలోనైనా నువ్వు గెలవగలుగుతావు. జెన్యున్గా ఉంటే నేల నాకించి మూల వడదించుతా తీసుకెళ్ళి. నా దగ్గర డబ్బు ఉన్నప్పుడు మస్తు పెట్టినా అన్న, దోస్తులకు పెట్టినా, మంచోళ్ళకి పెట్టినా, చెడోళ్ళకి పెట్టినా, మనోళ్ళు అనుకొని పెట్టినా. అయితే దాని తర్వాత ఇంకా మెల్లగా తాగడానికి వెళ్తే ఆ రోజు ఏమైందంటే సరే అని చెప్పి నేను 2 బ్రీజర్లు తాగినా. మా దోస్తులు కొంతమంది తాగారు, కొంతమంది తాగనోళ్ళు కూడా ఉన్నారు నాతో పాటు. అయితే మేము మా దగ్గర కారు ఉండే అన్న. అయితే ఆ కార్ ఏంటంటే బయట నుంచి బ్లాక్ కలర్ ఫ్రేమ్స్ ఉంటాయి కదా. అవును. ఇప్పుడు అది ఇప్పుడు బయటకి వెళ్ళి ఎవరు చూసినా కనపడదు, మనం లోపలికి వెళ్ళి ఎన్ని చూసినా కనిపిస్తుంది, మొత్తం కనిపిస్తుంది. అయితే మేము 6-7 మెంబర్స్ కార్లో వెళ్తున్నాం అన్న, ఇటుగా కార్లో వెళ్తున్నాం. ఏరియా అయితే చెప్పానన్నా, మళ్ళీ బాగుండదు, ఆమెకి ఇబ్బంది అవుతుంది. ఒక ఏరియా దగ్గర ఆగినామన్నా. ఆగినాము, తాగుకుంటా కార్లోనే తాగుకుంటా టైంపాస్ చేసుకుంటే ఏసీ గీసి పెట్టుకొని పాటలు గిటలు పెట్టుకొని చిల్ అవుతున్నాం అన్న. అప్పటికి మా దోస్తు గారు 2-3 సార్లు చెప్పిండు, అరే ఆమె ప్రూఫ్లు ఉన్నారా నా దగ్గర, నువ్వు నమ్ముతలేవు, నేను ఏం చెప్పాలి అంటే. మనోడు తాగిన కైపులో కూడా చెప్పండి కరెక్ట్ కాదని చెప్పేసి నీకు చెప్తుండు, నువ్వు అప్పటికి నమ్మతలేవు. అయితే సరే కొంచెం ముంగల పోనీరా, నాకు ఎందుకో కొంచెం వేరేగా అనిపిస్తుంది, ఇక్కడ బాలే నాకు ఈ చోట అని చెప్పిన. కొంచెం ముంగడ పోయినా అంటే ఆ మ్యాటర్ ఆమె గురించి డైవర్ట్ చేస్తారని చెప్పి అట్లా అన్న. కొంచెం ముంగడ పోయినా అన్న. ముంగడ పోతేకి ఆడ రైట్ సైడ్లో ఓయి ఉందన్న. ఓయింది ఏందబ్బా అని చెప్పి చూసిన. సరే అని చెప్పి మామూలుగా ఓయలో పోతుంటారు, మనం కూడా ఖాళీ చూస్తున్నాం అన్న. చూస్తున్నా మా పోరి ఆపోజిట్లో ఉంది, ఆపోజిట్ రోడ్లో ఉంది. నువ్వు ఎక్కడైతే ఓయో అన్నావు ఆ ఓయో దగ్గర మీ గర్ల్ ఫ్రెండ్. నేను ఇక్కడ కార్ పెట్టుకుని ఉన్నాం, ముంగట ఓయో ఉంది, ఆపోజిట్ రోడ్లో అమ్మాయి ఉంది, మా లవర్ ఉంది. అయితే తను ఏం చేసింది, ఎవరి కోసమే వెయిటింగ్ చేస్తుంది అన్న. ఫోన్ పట్టుకొని వెయిటింగ్ చేస్తుంది. ఆమె ఫేస్ నేను చూస్తున్నా, ఆమె కనపడదు కానీ మనం ఉన్నామని చూస్తున్నా. ఎవరి కోసం అబ్బా వెయిటింగ్ చేస్తున్నావు అని చెప్పి చాలాసేపు అబ్జర్వ్ చేసిన అన్న, ఏం మాట్లాడకుండా. అయితే అది సంథింగ్ వీడియో కూడా తీసినాం మేము. ఎవరి కోసం ఒకడు వచ్చిండు అన్న, డ్యూక్ బండి వేసుకొని వచ్చిండు. ఆడు కొంచెం మంచిగా ఉండు, నాకన్నా కొంచెం మంచిగానే ఉండు అనుకోనా. వచ్చిండు, రాగానే ఎక్కించుకుండు, ఇట్లా యూటర్న్ కొట్టుకొని అదే ఓయలో వేరన్నా. బా నువ్వు చూస్తున్నా లైవ్లో వీడియో కూడా ఉందన్న మా దగ్గర. ఎట్లా తీసుకున్నాడు ఇంకా సిచ్యువేషన్ ని? ఏం చేస్తామన్నా, ఇంకా అర్థం కాలేదు నాకు. ఒక 4-5 minutes నేనేం మాట్లాడకుండా ఇట్లా నించున్నా, ఫ్రీజ్ అయిపోయినావు. అట్లా నించున్నా. కానీ నిజంగా డార్లింగ్, నువ్వు నిజంగా నాకు ఇది నువ్వు వాయిస్ రికార్డ్లో పెట్టినావు. నాకు అది వింటుంటేనే నాకు నిజంగా ఎట్లనే అనిపించింది. ప్రేమించినోడు కళ్ళ ముందు ప్రియురాలు వేరే వాడితో ఓయోలోకి వెళ్తుంది అంటే చూసి తట్టుకున్నావు. బా అంతే అన్న. దాంతో వెళ్ళిన హాఫ్ అన్ అవర్ వరకు మేము వెయిట్ చేసినాం. చూసినాం అంటే ఎంతసేపు ఉంటారా వీళ్ళు, అసలు ఏదానికి పోయారు అని చెప్పి చూసినాం. వాడు మాస్క్ వేసుకుంటానా, వాడి ఫేస్ రివీల్ కాలే, మాస్క్ వేసుకోండి, ఎవడబ్బాయిడు అని చెప్పి నాకు చాలా డౌట్ ఉంది. అయితే సరే అని పైకి నేను ఏం చేసిన, ఇక సైకిల్ వెళ్ళిపోయినా అన్న. నేను 2-3 దోస్తులం వెళ్ళిపోయినాం సైకిల్. పైకి వెళ్ళిపోయినాం, ఆయనకి అడిగినాం. ఆయనకి ఆడు బీఆర్ రోడ్ ఉండే అన్న అక్కడ కౌంటర్ పైన. అంత జర బైస్ వేసుకున్నాం, డైరెక్ట్ ఏ రూమ్ అన్ని డోర్లు కొట్టినాం అన్న, అన్ని డోర్లు కొట్టినాం ఏదైతే అదని చెప్పి. మాకు కూడా తిట్టిరు, మా మీద కూడా కుట్లానికి వచ్చిరు వాళ్ళు, ఎందుకు అన్ని డోర్లు కొడుతురని. అయినా కూడా నేను ఫిక్స్ అయిపోయినా మెంటల్గా, పోయి డోర్ కొట్టేసిన అన్న. అదే డోర్ అనిపించింది నాకు. అది ఇట్లా డోర్ తీయంగానే ఇట్లా గట్టి పట్టేసుకున్నా, అంటే పుష్ చేద్దామని డోర్ని ఇట్లా డోర్ దిగానే ఇట్లా పుష్ చేసిన అన్న. వాడు ఇట్లా దుబ్బేస్తుండు,
వీడు ఎందుకు తప్పుతుండ అబ్బా, వీనికి నేను తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్, వీనికి ఎట్లా ఎందుకు తప్పుతుండ అబ్బా అని చెప్పి చూస్తే వాడి దొబ్బేస్తుండ. అందరం కలిసి ముగ్గురం కలిసి దొబ్బేసినాం దొబ్బయంగానే చూసినాం. ఈడేమో మనోడు జర బట్టలు లేకుండా ఉండే అన్న. ఇంకా ఆమె కూడా అట్లనే ఉండే. ఎట్లా తీసుకున్నాడు ఇంకా సిచ్యువేషను? అట్లా ఏడ్చి నా గుండె రాయి అయిపోయిందన్న. ఇప్పుడు నాకు ఏడుపు కూడా వస్తలేదంటే అది వన్ ఆఫ్ ది రీజన్. నేను అట్లా చాలా 4-5 years నుంచి నేను చాలా బాధపడ్డా. ఏం మాట్లాడాలన్నా కళ్ళలోకి నీళ్ళు ఇట్లా దిగుతున్నాయి నాన్ స్టాప్. ఏం మగాడికైనా సిచ్యువేషన్లో నిజంగా మాటలు రావాలి. కళ్ళలోకి నీళ్ళు దిగితే వాడిని ఒక దెబ్బ కొట్టినా. దెబ్బ కొట్టంగానే వాడిని మాస్క్ ఓపెన్ అయింది. చూస్తే నా దోస్తు అన్నాడు. చూసాడు నా దోస్తు. ఆ కాంటాక్ట్ నా ఫోన్లో నుంచే తీసుకున్నంట. ఆమెను పటాయించడం కూడా నా దగ్గర నెంబర్ తీసుకొని ఇన్స్టాగ్రామ్ ఐడి, టిక్టాక్ ఐడి తీసుకొని పటాయించింది అంటాడు. నీ దోస్తుగాడు తన కాంటాక్ట్ డీటెయిల్స్ నీ దగ్గర నుంచి తీసుకుని వాళ్ళు ఏం చేసుకుని వాడు దెబ్బేస్తుండు అంతే. అది నాకు తెలియదు అన్న. నేను ఆడ చూడంగానే, అంటే వాడు కొంచెం దూరంగా ఉంటాడు మా ఏరియాకి. అంటే నా కాలేజ్లో ఫస్ట్ ఇయర్లో నేను కాలేజ్ అయినా కాలేజ్ మేట్, క్లాస్మేటే వాడు. నాకు అప్పుడు మామూలుగా తిరుగుతాం కానీ అక్కడికి ఇక్కడికి వెళ్తాం ట్రిప్స్కి. ఒక 2-3 times నాతో తిరిగింది ట్రిప్స్కి. అప్పుడు నా దగ్గర నెంబర్ తీసుకొని నేను మాట్లాడుతుంటే చూసి ఆ నెంబర్ తీసుకొని వాడు చాటింగ్ చేసి లవ్ చేసి ఆమె. దాని తర్వాత వాడిని అడిగిన, ఎందుకు చేసినవురా ఇట్లా అంటే, అరే నేను చేయకపోతుండే, ఫస్ట్ నేను అమ్మలో చాటింగ్ చేసిన, మీ పిల్లనే పట్టుకుందిరా, నువ్వు మంచిగా లేవంట, నేను మంచిగా ఉన్నా అంట, నా దగ్గర బండి ఉంది అన్నీ ఉన్నాయిరా, నీ దగ్గర ఏం లేవంట, అట్లనే మాట్లాడుతుంది, నీ దగ్గర నుంచి పైసలు తీసుకొని నాకు ఇచ్చింది ఆమెనేరా, నీకు అంతేదే నీకు పైసలు తిరిగిస్తారా అన్నాడు. నిజంగా చూస్తున్నా ఈ వీడియో ఎంతమంది చూస్తారో, ఎంత రీచ్ అవుతుందో నాకు గంట ఫరక్ నేను పట్టించుకోను. కానీ చూసేటోళ్ళందరికీ చెప్తున్నా, అమ్మాయిలైనా అబ్బాయిలైనా వాడి ముఖం చూసి, వాడి శరీరం చూసి, వాడి అందాన్ని చూసి ప్రేమించకండి, వాడి మనసుని చూసి ప్రేమించండి. చెప్తున్నా కదా, మనోడు ఎట్లయినా ఉండని, బాగాలేదని చెప్పేసి తను వద్దన్నదని చెప్పేసి అన్నాడు. కానీ మనోడు ఆమె కోసం వాళ్ళ అమ్మ బంగారం గిరి పెట్టి తనకు అవసరం అంటే 1,50,000 రూపాయలు ఇచ్చిండు. నిజంగా చెప్తున్నా, ఈ జనరేషన్ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నా, అందం అనేది జాంటా ఫరక్. ముసల్ది కూడా మేకప్ వేసుకుంటే అందంగా కనపడుతుంది రా భయ్. ఏముంది, ముసల్దాన్ని ఏం చేస్తారు, మేకప్ వేసుకుంటే అది గిట్లా అందంగానే కనిపిస్తుంది. ఏం చేస్తారు, పైసలు ఉన్నాడు డార్లింగ్. నిజంగా చెప్తున్నా, దీంతో నెగిటివిటీ వస్తుందేమో చూసేటోళ్ళకి, కుల్లాసీదా చెప్పేస్తున్నా. ఇప్పుడున్న జనరేషన్ ఎట్లుందంటే, వాడు ముసలోడే కానీ వాడు ఎట్లయినా ఉండని, వాడి దగ్గర పైస ఉందా పోవాలా, పైసా ముఖ్యం కాదు. మంచి మనసున్నోడు మనతో ఉంటే లైఫ్ టైం అన్నీ వస్తాయి భయ్. అమ్మా ఏం జనరేషన్లో బతుకుతున్నారా నాయన వెళ్ళది. దాని తర్వాత నేను వాడికి అడిగితే వాడు ఇట్లా చెప్పిండన్న, వాడిని కొట్టడానికి మా దోస్తులు కొడుతురన్న, నేను ఆపేసిన. ఎందుకంటే వాడు నాతో తిరిగిండన్న, కానీ మొత్తం తప్పు మొత్తం ఈమె సైడ్ ఉంది. కానీ వాడు చేయడం తప్పు మ్యాటర్, తప్పు మొత్తం మన సైడ్ ఉన్నా మనోంది తప్పు కాదని నేను చెప్పాను. అక్కడ అమ్మాయి ఏదైతే ఉందో ఆ అమ్మాయి మన చేతుల నుంచి జారిపోయిన తర్వాత 100% తప్ప అమ్మాయిదే అవుతుంది తల్లి. ఇప్పుడు ఆ అమ్మాయి తప్పు లేకుండా మనోడైతే పోయి ఇంటరాక్ట్ కాడు కదా, ఆ అమ్మాయి తప్పు కూడా ఉంది కాబట్టి ఆడు ఇంటరాక్ట్ అయ్యాడు. వాడు ఇంకా నీ దగ్గర ఏం చెప్పి, నీ దగ్గర నిజం చెప్పేసిండాడు. నాకు పైసలు కూడా ఇస్తా అన్నాడు అన్నాడు, కానీ నేను తీసుకోలే. సరే బ్రో అయిపోయింది అయితే అయిపోయింది అన్నట్టు నేను మాట. దాని తర్వాత నెక్స్ట్ డే కలిసిందన్న. కలిసింది, నేను నిన్ను అసలు లవ్ చేయలే, నేనేమంటే నేను జస్ట్ మామూలుగా వాడుకోవాలని చెప్పి చూసిన. నాకు ఆల్రెడీ నాకు స్కూల్ నుంచి నువ్వు అప్పుడు హాస్టల్కి వెళ్ళిపోయినావు, అప్పటి నుంచి నాకు వేరే లవర్ ఉన్నాడు. ఏమంటే వాడు నాతో మాట్లాడతలేడు, ఒక ఈగో కొద్దీ. నాకు ఏం చేయాలో టైంపాస్ కాక నీతో లవ్ చేసిన, జస్ట్ నేను టైంపాస్కే లవ్ చేసిన అన్నదన్న ఆ మాట అన్నది కథం. ఇంకా అప్పటికప్పుడే కత్తుంటే పొడిచేయాలా అనే ఫీలింగ్ వచ్చింది. కానీ ఎట్లా పొడుస్తామన్నా అంత లవ్ చేసిన కాదు డార్లింగ్, నాకు అర్థం కాదు. టైంపాస్ కోసం ఒక మనిషి ఎమోషన్తో ఆడుకోవడమేంది? నిజంగా చెప్తున్నాడు డార్లింగ్, నాకు నిజంగా ఈ స్టోరీ అంటే లిటరల్లీ నాకు కళ్ళ నుంచి నీళ్ళు తిరుగుతున్నాయి. నిజంగా చెప్తున్నా కదా, ఇన్ని ఫేస్ చేసి నీకు దోస్తాన్లో డోకా జరిగింది, ప్రేమించిన విషయంలో డోకా జరిగింది. ఆ ప్రేమించిన అమ్మాయి నీ దగ్గరకు వచ్చి కుల్లసీదా ముఖం మీదనే నేను లవ్ చేయలేదురా, నేను టైంపాస్ కోసం వాడుకున్నారా అని చెప్పేసి తను చెప్తుంటే డార్లింగ్ నిజంగా అయితలేదు. చాలా అంటే చాలా బాధగా ఉంది. ఇప్పుడనే కాదు, తనొక్కతనే కాదు, అలాంటి వాళ్ళు ఈ జనరేషన్లో మస్తు మంది ఉన్నారు. నేను మస్తు మందిని చూసిన. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అమ్మాయిలందరికీ చెప్తున్నా, అందమైనడు పక్కన ఉంటే
అదే అందం చూసి మస్తు మంది అమ్మాయిలు ఇంకా వాడి దగ్గరికి వస్తారేమో. అదే మంచి మనసున్నోడు మీతో ఉంటే ఆటోమేటిక్గా అన్నీ మీ దగ్గరికి వస్తాయి, మీరు జీవితాంతం హ్యాపీగా ఉంటారు. చెప్తున్నా కదా డార్లింగ్, నిజంగా నువ్వు చాలా అంటే చాలా కనెక్ట్ అయిపోతున్నావు. చెప్పు. అయితే అన్న దాని తర్వాత ఇంకేమైందంటే ఆ మాట అనగానే నేను ఏం మాట్లాడలే అన్న. దాని తర్వాత వాళ్ళ అత్త వాళ్ళు నాకు మెసేజ్ పెట్టారు, మా పిల్లని ఇట్లా చేసింది, లైట్ తీసుకో, సారీ ఇంకేమనుకోకు అన్నట్టు మెసేజ్ పెట్టారు. అంటే తను చేసిన తప్పుకి తన ఇంట్లో వాళ్ళు సారీ చెప్పారు నీకు? ఇంట్లో వాళ్ళు చెప్పారు. ఎందుకంటే నేను అంత జెన్యూన్ ఉన్నాను వాళ్ళ ఇంట్లో కూడా తెలుసు అన్న. బా, వాళ్ళ ఇంట్లో కూడా తెలుసు నేను అంత జెన్యూన్ ఉన్నా. ఇదేంది ఏడన్నా రివర్స్ ఉంటుంది. అమ్మాయి ఒప్పుకుంటే అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. ఇదేంది అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారంట, కానీ తను మోసం చేసి వెళ్ళిపోయింది మనోడిని. వాళ్ళ సొంతం అక్క సారీ చెప్పింది, వాళ్ళ అత్త కూడా నాకు సారీ చెప్పింది. మా బిడ్డని ఇట్లా చేసింది, అది నాకు తెలుసు, నువ్వు ఎంత జెన్యూన్ ఉన్నావు నాకు తెలుసు అన్నట్టు వాళ్ళే చెప్పారు. దాని తర్వాత ఇంకా 2-3 టైమ్స్ మళ్ళీ నాకు ఈ మధ్యకాలంలో మనం అంటే వదిలేసుకొని లైట్ తీసుకున్నాం అన్న. ఇప్పుడు మనకి మెసేజ్లు పెట్టడం స్టార్ట్ చేసింది. కానీ ఇప్పుడు కూడా మనం మెసేజ్లు పెడుతుంది కదా అని చెప్పి తిన్నావా లేదా అంతవరకు అడుగుతా, కానీ దాని మించి ఒక్క మాట కూడా అడగను అన్న. ఎందుకంటే తిన్నావా అంటే అదొక నాకు ఫీలింగ్, తిన్నా అంటే చాలు. ఇంకా నేను మళ్ళీ దాని చాటింగ్ కూడా వేయను, ఎప్పుడో ఒకసారి మెసేజ్లు పెడుతుంది. కానీ ఇప్పుడు వరకు కూడా నేను బర్త్డేకి ఆమెకి హ్యాపీ బర్త్డే అని చెప్పి చెప్తాను. ఇప్పటికి ఆమె బర్త్డే నాకు అట్లా గుర్తుంటుంది. అట్లా నేను టాటూ కూడా వేయించుకుందామనే రేంజ్లో వెళ్ళిపోయాను అన్న. కానీ ఇంకా అక్కడికే ఆగిపోయిన. ఇంకా నిజంగా చెప్తున్నా కదా, మనోడి నాకు నచ్చింది ఏదంటే ఇప్పుడు మనోడు చెప్పిన పాయింట్లో తను మనోడికి అంతా మోసం చేసింది. మనోడు కళ్ళ ముందే తను ఫిజికల్గా వేరే వాడితో ఇంటరాక్ట్ అవుతూ మనోడికి దొరికింది. మనోడితో కుళ్ళసీదా నేను టైంపాస్ వాడుకున్నాను ముఖం మీద చెప్పేసింది. తను అంత బాధ పెట్టిన మనోడిని ఏమో కూడా ఇదేంది ఇది కాకపోతే ఇంకోటి అనుకుంటాడు. కానీ మనోడు మాత్రం అట్లా కాదు. సరే తను చార్జ్ చేస్తుంది, మనకు ఎక్కువ మాట్లాడక్కర్లేదు, తను తిన్నదా లేదా, తను తింటే నేను ఖుషి అన్నాడు. ఆ మాటకు ఫిదా అయిపోయినాడు. నీకు మనం ఇప్పుడు వరకన్నా మనం ఎవ్వరిని మోసం చేయలే. మనం అందరితో మంచి అన్న అంటాను. నేను నాకన్నా చిన్న ఉండని పెద్ద ఉండని, నాకు ఫస్ట్ అది అడగను, నేను అన్నానే అంట. అంటే నాకు అట్లా రెస్పెక్ట్ అన్న, ఎవరైనా ఉండని అన్న, నాకు చిన్న ఉండని పెద్ద ఉండని ఎంత పెద్ద నేను అన్నాను అనుకుంటూ వచ్చినా. నేను చాలా మందికి చాలా చేసిన అన్న, కానీ ఎవ్వరు నన్ను ఇంతవరకు ఎవ్వరు గుర్తిలే. చాలా అంటే చాలా దోకాలు పడ్డా అన్న. ఫ్రెండ్స్లో దోకా, లవ్లో అయితే చాలా పెద్ద డోకా అన్న. ఫ్రెండ్స్ అంటే ఏందన్న, ఇప్పుడు పక్కన ఉంటాడు వాడు పొడిచేడు వెళ్ళిపోతాడన్న, దోకా పడుతుంది వెళ్ళిపోతాడు. కానీ ఏదో ఒక రీజన్ వాడు రియలైజ్ మన దగ్గరకు వస్తాడు. కానీ చెప్తున్నాడు అలే, నీకు ఈరోజు కాదు వీడియో పరంగా చెప్తున్నా, మన పర్సనల్ లైఫ్లో కూడా మనం కలుద్దాం. నీకు ఒక తమ్ముడుగా అయినా, ఒక అన్నలో అయినా, ఒక దోస్తులు అయినా, నీకు ఏ రోజుకి నేను ఉంటా. నీకు ఏమొచ్చినా నాతో ఎంతవరకు అవుతుందో నేను అంతవరకు వెళ్తానో అంతవరకు నేను నీకు ఏదన్నా నా తరపు నుంచి ఏదైతే నీకు చేయగలుగుతా నేను అంత చేస్తాను, నీకు మాటిస్తున్నా. సో గైస్, మనోడు స్టోరీ అయితే చూసారు కదా, చాలా అంటే చాలా ఎమోషనల్ ఉంది. లిటరల్ నాకు ఏడుపు వస్తుంది. ఆన్ కెమెరా ఏడిస్తే బాగోదు ఫస్ట్ వీడియోకి అని చెప్పేసి నేను కంట్రోల్ చేసుకుంటున్నా. కానీ సో గైస్, ఇలాంటి స్టోరీలు మీ లైఫ్లో ఉంటే కింద నా ఇన్స్టాగ్రామ్ ఐడి కనిపిస్తుంది, నాకు DM చేయండి, మీ లొకేషన్ పెట్టుర్రి, నేనే వస్తా, నేనే స్టోరీ తీసుకుంటా, వీడియో తీసుకుంటా, అప్లోడ్ చేసుకుంటాం. మీ లైఫ్లో ఉన్న బాధని మీలోనే దాచుకుని ఇలా బాధపడకుండా దాన్ని బయట నలుగురికి తెలిసేలా చేయండి. ఈరోజు మన లైఫ్లో జరిగిన స్టోరీ రేపటి రోజున మీ లైఫ్లో కూడా జరగచ్చు. రీసెంట్గా రిలేషన్షిప్లోకి వెళ్దాం అనుకున్న వాళ్ళు బీ కేర్ఫుల్, లవ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని మాత్రమే చెప్పగలుగుతా. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది అవర్ లైఫ్ అనేది నా ఛానల్ కాదు, మన అందరి ఛానల్. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న.